మారాలి. ఎన్ని వాక్యాలు ఉంటున్నాం మనం అందరం తెలుసా? ఎన్ని వాక్యాలు, పుట్టుకతోడు మన వాక్యాలు, చిన్నతనం నుండి వాక్యాలు నుండి ఇంకా 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 మనం మారుమనసు లేకుండా, ఇంకా బాప్తిస్మం లేకుండా ఎందుకు జీవితాలు? దేవుడు అంత బాధ, మనం ఎంత ధన్యులము. బయట వారికి లేదు అయ్యా దేవుని వాక్యం మనకుంది. అలా ధన్యతకైన జీవితాన్ని దేవునికి ఇచ్చాడు. అది నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోకుండా డబ్బు ఉందని, అహంకారం ఉందని, ఇష్ట ప్రకారం బతికితే ఒకరోజు పిలుస్తుంది సమాధి. నువ్వు రా. నువ్వేం చేశావు? దేవుడు నా కొరకు అంటాడు. దేవుడు నువ్వు నా కొరకు ఏం చేశావు? ఆలోచించు. నువ్వేం చేసావు నా కొరకు? నీ కుమారుడు నీ మాట వినకపోతే నువ్వు ఎంత బాధపడతావు తల్లి, తండ్రి. నీ కుమారుడు నీ కుమార్తె నీ కొరకు నీ మాట వినకపోయినప్పుడు నువ్వు ఎంత బాధపడతావే. మన దేవుడు కుమారులు మనం అందరము. దేవుని మాట విన్నప్పుడు దేవుడు బాధపడడా? నువ్వు ఒక్క కుమారుడు నీకు బాధపడితే నువ్వు ఎంత బాధపడతావో, దేవునికి సర్వలోకంలో కుమారులు. ఆయనకు ఇంతమంది కుమారులు దేవునికి విరోధకంగా పాపం చేస్తున్నప్పుడు